నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల లోపల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాలి. ఎందుకు ఇంత కాలాతీతం అవుతున్నది? 2024 జనవరి 31కే వాటి టర్మ్ పూర్తయిపోయినా ఎందుకు నిర్వహించలేదని ఇటు ప్రభుత్వాన్ని అటు ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నించింది. అయితే 3 నెలల్లో 1 నెల రోజుల్లో వార్డుల పునర్విభజన, అలాగే 2 నెలల కాలంలో ఓటర్ల జాబితా ఫైనల్ చేయటం, అలాగే ఎన్నికలు నిర్వహించడం మొత్తం పూర్తి కావాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అటు పంచాయతీల దగ్గర నుంచి జిల్లా పరిషత్తుల దాకా ఎప్పుడు జరగబోతోంది, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ఏ రకం ముందుకు వెళ్ళబోతుంది, దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏంటన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే గోసల శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా అమర్నాథ్ గారు నమస్కారం. అమర్నాథ్ గారు, తెలంగాణలో పార్టీల బలాబలాలు, స్థానిక సంస్థలు పంచాయతీలు పార్టీ గుర్తు మీద కాకపోయినా మిగతా ఎలాగో పార్టీ గుర్తు మీద ఉంటాయి. సరే, ఇది కూడా చూసుకోవడానికి పార్టీల బలాలు బేరీజ్ వేసుకోవడానికి ఒక అంకం మీరు పార్టీలు అనుకున్నా కూడా కీలకమైన అంశం బీసీ రిజర్వేషన్ సంబంధించి. దీనికి తెలంగాణలో ప్రభుత్వం ఒక కసరత్తు పూర్తి చేసి పార్లమెంట్కి పంపించింది. పార్లమెంట్ సమావేశాలు రేపు జూలై 21న జరగబోతా ఉన్నాయి. మరి దీన్ని ఏదన్నా పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే మనం అందరం కోరుకుంటున్నాం బీసీల రిజర్వేషన్ కావాలి, కానీ దానికి రాజ్యాంగబద్ధత కల్పించకుండా, రాజ్యాంగపరంగా రక్షణ కల్పించకుండా, షెడ్యూల్ లైన్లో పెట్టకుండా ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా అది ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది మన అందరికీ తెలుసు, ఏ పార్టీలు అధికారులు ఉన్నా ఏంటి. దీన్ని ఏదన్నా మన అదృష్టం కొద్దీ పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి వేగంగా కనుక దాన్ని పూర్తి చేయగలిగితే తెలంగాణలో బీసీలకి సఫిషియెంట్ రిజర్వేషన్ ఇచ్చుకొని ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు? మొదట మీకు అట్లాగే మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ విషయాన్ని మనము 2 కోణాలలో అబ్జర్వ్ చేయాల్సిన అక్కర ఉంది శ్రీనివాసరావు గారు. ఒకటి, డిలే ఇన్ కండక్టింగ్ ద పోల్స్. అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో 243 అధికరణం ప్రకారము ఖచ్చితంగా 6 నెలల లోపు గ్రామాలకు, పంచాయతీలకు, అట్లాగే వార్డులకు ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరగకపోవడం వలన ఒక తెలంగాణనే దాదాపు లాస్ట్ 1.5 ఇయర్స్లో, అంటే ఈ 19 నెలల కాలంలో 2850 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్, కేవలం సెంట్రల్ ఫండ్సే, అంటే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ మాత్రమే లూజ్ అయింది. ఇదే సమయంలో మన పక్కన ఆంధ్రప్రదేశ్ దాదాపు 2024-25కు సంబంధించి 1121 ప్లస్ 700 అంటే దాదాపు 1800 కోట్లు ఆల్రెడీ వచ్చాయి. ఇంకొక 800 కోట్లు ఇప్పుడు పైప్ లైన్లో ఉంటాయి, ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్. అంటే మీరు గమనిస్తే అంటే ఈ ప్రభుత్వం యొక్క చాతగానితల మూలాన, ఈ ప్రభుత్వం యొక్క అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో వాళ్ళు చేసిన డిలే మూలాన తెలంగాణ గ్రామాలు ఇంత వంచబడ్డాయి. రెండవ విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఓబీసీ రిజర్వేషన్స్. అయితే ఓబీసీ రిజర్వేషన్స్ ఒకసారి మనం మొత్తం దేశంలో పరిస్థితి చూద్దాం. 243 ఆర్టికల్ 243T ప్రకారము రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలలో ఓబీసీ కానీ మిగతా ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్స్ ఇచ్చుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఆ వెసులుబాటు. దాని అయితే సబ్జెక్ట్ టు ట్రిపుల్ టెస్ట్ అంటాం. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది? నెంబర్ 1, డెడికేటెడ్ కమిషన్ ఖచ్చితంగా ఫామ్ చేయాలి. ఇప్పుడు కర్ణాటకలో సేమ్ అదే ఇష్యూ. డెడికేటెడ్ కమిషన్ ఫామ్ చేయకుండా, ఎంపిరికల్ డేటా లేకుండా వాళ్ళు 33% రిజర్వేషన్ ఇచ్చి కోర్టులో అది కంప్లీట్ గా వాళ్ళు డిస్మిస్. ఆ డెడికేటెడ్ కమిషన్ వీళ్ళు చెప్తున్నారు. మరి దాని రాజ్యాంగబద్ధత ఏందనేది కోర్టు తేల్చాల్సిన అక్కర ఉన్నది. రెండో విషయం ఏంటంటే, టెస్ట్ ఆఫ్ నెంబర్ 2 ఏంటంటే ప్రపోర్షన్ రిజర్వేషన్. అంటే ఎంతమంది ఏ కమ్యూనిటీలో దాని ప్రపోర్షన్. మూడో విషయం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 50% క్యాప్. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ థింగ్. ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు. సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్లలో చాలా ఇందిరా సాహ్ని దగ్గర నుంచి ప్రతి జడ్జిమెంట్లలో చాలా కేటగారికల్ గా చెప్పింది. అండ్ సుప్రీంకోర్టు పదే కోట్ చేస్తున్న అంశం కూడా ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కౌన్సిల్లో ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పిన అనేక మాటలను వాళ్ళు కోట్ చేసి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రిపుల్ టెస్ట్. అయితే మనం ఇప్పుడు ఒకసారి చూస్తే ఆర్టికల్ 243T ప్రకారము ఈ దేశంలో లోకల్ బాడీ ఎన్నికలలో ఓబీసీ రిజర్వేషన్స్ ఇస్తున్న రాష్ట్రాలు యూపీ, మధ్యప్రదేశ్ 27%, మహారాష్ట్ర 27%, మధ్యప్రదేశ్ ఖచ్చితంగా నేను చెప్పాల్సిన అంశం, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, గోవా. All these states are ruled by NDA government. Okay, and which are not there. వస్తున్నాను సార్, ప్లీజ్ దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
తమిళనాడు ఇవ్వట్లేదు, ఒరిస్సా ఇవ్వట్లేదు, కర్ణాటక ఇవ్వట్లేదు, బీహార్ ఇవ్వట్లేదు, ఢిల్లీ ఇవ్వట్లేదు. అంటే మీరు గమనిస్తే ఇందాక మీరు 9th షెడ్యూల్ అని ఒక పాయింట్ అన్నారు. బేసికల్లీ 9th షెడ్యూల్లో కూడా ఇయర్ 2021 తర్వాత 9th షెడ్యూల్ ఈజ్ ఆల్సో అండర్ స్క్రూటినీ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో 9th షెడ్యూల్ కూడా ఇన్సులేట్ కాలేదు ఇంకా. మీరు పెట్టండి, పెట్టి అది సుప్రీంకోర్టు అది చెల్లదు యాక్సెప్ట్ చేయమంటే అది వేరే చర్చ చెప్తున్నాం కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా ఏం చెప్పారంటే ఎస్ యూ మస్ట్ గివ్ ద రిజర్వేషన్ అండ్ ఇమీడియట్లీ, ఎందుకంటే మీరు డెడికేటెడ్ కమిషన్ వేసిన చెప్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ మీరు రిజర్వేషన్స్ పెట్టి మీరు దాన్ని ఇంతకుముందు తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించారు. అట్లా కాదు, 243T ప్రకారం మీరు డైరెక్ట్ రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు. కేంద్రానికి తీర్మానం కాదు, ఈసారి బిల్లే చేసి మొత్తం పంపించారు కదా, తీర్మానం చేస్తే చల్లదనుకొని మళ్ళీ సో 42% రిజర్వేషన్సా లేకుంటే 38% రిజర్వేషన్సా లేకుంటే 50% రిజర్వేషన్స్ అనేది సబ్జెక్ట్ టు ద లా. మనం అది ముఖ్యమంత్రి గారు చెప్పేది 42%. మొదట ఏమన్నారు, 42% కాంగ్రెస్ లో ఇస్తాం మీరందరూ ఇవ్వండి అన్నారు. అదే మాట. అంటే మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే పార్టీలు ఇచ్చేది ఎవరు దయాదాక్షలు అక్కర్లేదు, ప్రజలకి ఎవరు దయాదాక్షలు. మీ పార్టీ 50 వచ్చు, లేదా ఓడిపోయే పార్టీ ఇంకోటి ఉంటే వాడు 100 ఇస్తానంటాడు. అది కాదు కదా లెక్క, అది కాదు కావాల్సి. చట్టబద్ధంగా అక్కడ వేరే వీళ్ళు లేకుండా రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసే అవకాశం కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక కసరత్తు పూర్తి చేసి మీ చేతిలో పెట్టే ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నది, మా చేతిలో అవసరమే లేదు, మీరు 243T ప్రకారం వాళ్ళు డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని 27% తీసుకొచ్చి 18% వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చుకుంటే కోర్టులు ఒప్పుకో కదా అమర్నాథ్ గారు. నేను అడుగుతున్నది షెడ్యూల్ లైన్ లో లేకుండా 50% అసలు 50% దాటాల్సిన పని లేదు. అసలు 18% ఉన్నది దాన్ని పెంచుకోమని చెప్తున్నాం కదా. ఓకే, ఒకసారి ఇప్పుడు 18% తగ్గించారు కదా సార్ లాస్ట్ గవర్నమెంట్. చెప్పండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తగ్గించలేరు ఎలా కుదురుతుంది? మిగతా అంతా ఉంది కదా. 16% ఎస్సీ రిజర్వేషన్ ఉంది. లోకల్ బాడీస్ లో పంచాయతీలు ఇంకా ఎక్కువ ఉంటుంది, జనాభా ప్రకారం ఇవ్వాలి. ఎస్టీ రిజర్వేషన్ దాదాపు 8% ఉంటుంది, అక్కడికే 23% అవుతా ఉంది. ఇంకెక్కడ ఛాన్స్ ఉంది మీకు ఇవ్వడానికి? 50 అసలు ఫస్ట్ ఫిగర్స్ చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తే అది దాని మీద ఎవరైనా కోర్టుకి వెళ్తే, ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడతలేను ఈ విషయం. ఆర్ కృష్ణయ్య గారు పదే చెప్తున్న విషయం ఏంటంటే 243D6 ప్రకారము స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎంపవర్డ్ టు గివ్ ద రిజర్వేషన్. 50% దాటితే సుప్రీంకోర్టు ఒప్పుకోవు. సుప్రీంకోర్టు మీరు ఇప్పుడే చెప్పారు షెడ్యూల్ లైన్ కింద స్క్రూటినీ కూడా, షెడ్యూల్ లైన్ కింద పెట్టిన స్క్రూటినీ చేస్తాం సుప్రీంకోర్టు చెప్తుంది కదా. అది మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా సార్. అలా అంటే మహారాష్ట్రలో ఇది సబ్జెక్ట్, ఇప్పుడు కూడా కేసు ఉంది సుప్రీంకోర్టు. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అన్ని సుప్రీంకోర్టు నడుస్తూనే ఉంటుంది పంచాయతీ. కానీ మిగతా రాష్ట్రాలు చేస్తున్నాయి కదా 27%. నేను కోరుకుంటుంది తెలంగాణలో బీసీ జనాభా లెక్క ప్రకారం రావాలన్న దానికి సంబంధించి అడుగుతాను. నేను ఏమంటున్నానంటే అట్లాగా సార్, ఇప్పుడు ఉన్నది అయితే ఫస్ట్ చేయమని అంటున్నాను కదా. మొత్తానికి అసలు నేను అనేది ఏంటంటే డిలే చేయొద్దు అంటున్నాను. 27తో అయినా వెళ్ళిపోమంటారు మీరు, బీజేపీ నుంచి విమర్శ ఉండదు. అయితే అట్లా కదా సార్, నేను అనే పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ గ్రామాలు ఈ రోజు అభివృద్ధి కోల్పోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు కోర్టులో వెళ్ళి మీరు ప్రచారం చేయడం వల్ల, కోర్టులో వెళ్ళి కేంద్ర ప్రభుత్వ నిధులు రావట్లేదు, గవర్నమెంట్ నిధులు కూడా రావు కదా. ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే దీని విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసామని చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇది చెప్తా ఉంది. ఏంటి ఏ రకంగా? మనకైతే 3 నెలలు కోర్టు గడువు విధించింది, ఎలా ముందుకెళ్ళాలి? సో చాలాసార్లు మీకు అదేవిధంగా ఆ ప్యానలిస్టులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. మనం చాలాసార్లు ఈ విషయాలు చాలా చర్చించాం. నేనేమంటున్నా అంటే, సరే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లు పెడతాను కోర్టు తీర్పిచ్చింది, ఈ 3 నెలలు పెడతారు, ఇప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు ఆగిపోయినాయి, ఇదంతా వస్తుంది. నేనేమంటున్నా, ఎక్కడ పంచాయతీ ఎక్కడైతుంది? రిజర్వేషన్ల దగ్గర అవుతుంది. రిజర్వేషన్లు ఎట్లా తేల్చాలి? జనాభా లెక్కలు చేయాలి. జనాభా లెక్కలు ఇవ్వాలి. ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సార్, ఇలా చాలా సింపుల్, వెరీ సింపుల్. ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. డెడికేటెడ్ కమిషన్ ఉండి రాష్ట్రాలు చేస్తే కూడా చెల్లుతుంది. ఇప్పటి వరకు మనం ఒక్కటే ప్రాక్టీస్ కాదు, ఇది కాంగ్రెస్ కూడా వాళ్ళకి తెలిసే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా చేసిండ్రు, వాళ్ళు కూడా పంపినరు. ఇది మనకు ప్రాక్టీస్ కాదు సార్, ఇతర రాష్ట్రాలలో కూడా ప్రాక్టీస్ చేసి లెక్కలు చేసి, కర్ణాటకలో, బీహార్లో, మిగతా రాష్ట్రాలలో లెక్కలు చేస్తే నువ్వెవడు లెక్కలు చేయడానికి, నేను కదా లెక్కలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్నది స్పష్టంగా. చట్టం ఉంది కదా సార్, మనం వాళ్ళను కదా సార్. చట్టం ఏమంటుంది? జనాభా లెక్కలు చేసేది ఎవరు చేస్తారంటే
నేనే చేస్తా అంటుండ్రు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నువ్వు కాదు నేను చేసుకుంటా అంట, చేసుకోమంటుంది. చేసుకొని నువ్వు రిజర్వేషన్ చేస్తా అంటే కోర్టుకు పోతాడు ఒకడు, ఆగిపోతుంది. ఇక్కడ రాజకీయం స్పష్టంగా నేనేమంటున్నా స్పష్టంగా, ఈ రోజు ఏదో మాట్లాడడానికి గెలుస్తాం ఇదంతా చర్చ కాదు. స్పష్టంగా ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ, గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ జనాభా లెక్కలు ఎందుకు చేయాలనేది ఒక ప్రశ్న. ఒక వినండి సార్, ఇప్పుడు ఏమన్నారు మొన్న, ఇంకా మీకు వస్తున్న రాజకీయం ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంది ముందు నేను చెప్తా. ఈ రోజు వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ పార్టీ, మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, జనాభా ఎంత, వీళ్ళు ఇద్దరు కామన్ పాయింట్ ఏంటి సార్? సామాజిక న్యాయం. ఎవరు ఎంత ఉన్నారో అంత ఇవ్వాలనుకుంటారు. అంత ఇవ్వాలంటే ఏం చేయాలి? లెక్క చేయాలి. లెక్క చేయాలంటే ఇప్పుడు లెక్క చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమండి సార్, అలానే ఉన్నది. ఏమంటారు? 148 ఏదైతే 1948 అమెండ్మెంట్ ప్రకారము అమెండ్మెంట్ మార్చాలి సార్. అలా ఏమని ఉందంటే అమెండ్మెంట్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ జనగణ, మిగతా జనరల్ జనగణన ఉంది తప్ప అలా క్యాస్ట్ సెన్సస్ అని లేదు. ఇప్పుడు ఏమైంది? రేపు నేను అసలు మొత్తం బ్రహ్మ మూర్తి ఏదైతుందో లోపల లాజిక్ చెప్తాం మీకు. ఇప్పుడు వీళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేస్తారు సార్. ఎవరు? బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. చేసిన తర్వాత ఏమైంది అంటే లెక్కలు వస్తాయి, మొత్తం వస్తుంది. అరే బ్రాహ్మణ వేసిన నేను అనుకుంటా మా వాళ్ళు ఎంత ఉన్నారో తెలిసిపోయింది, మీ వాళ్ళు ఎంతరో తెలిసింది, మన వాట మనకు వస్తాయట, మన నీళ్ళు మనకు వస్తాయి, మన ఫండ్ మనకు వస్తాయని మనం ఖుషీలు ఉంటాం. ఎవరో ఒక ఆయన ఎల్లయ్యో మళ్ళీ పోయి కోట్లు వేస్తాడు. నువ్వు ఎవరు బై చేయడానికి ఎట్లా చేసినావు నువ్వు? కేంద్ర ప్రభుత్వం అంటే నేను జనగణన చేస్తున్నా బై క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పి చేసిన. మరి 1948 అమెండ్మెంట్ ఎందుకు మార్చలేదు నువ్వు? అందులో మార్చలేదు కదా నువ్వు లెక్కలు చేయాల్సింది. 148 అమెండ్మెంట్ చేయకుండా 1948 అమెండ్మెంట్ చేయకుండా నువ్వెవరిపై చేయడానికి అమెండ్మెంట్ మార్చు అని కోర్టు చెప్తుంది. నువ్వు అమెండ్మెంట్ మార్చకుండా ఎందుకు? గజెట్ డిక్లేర్ చేశారు మరి కేంద్ర ప్రభుత్వం, గజెట్ డిక్లేర్ చేసింది దీనికి సంబంధించి. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు నన్ను కంప్లీట్ అన్నాను సార్. ఇదొక లా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇది నెక్స్ట్ రేపు ఇదే జరగబోతుంది చర్చ అంతా. రెండో పాయింట్ ఏంటంటే పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసము దానికోసం దీనికోసం చేసింది. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్ కదా కర్ణాటకలో. ఆడ ప్రాక్టీస్ ఏమైందో వాళ్ళకి తెలియదా? అంత పెద్ద వేరే దేశం కాదు కదా. సో వాళ్ళకు కూడా తెలుసు, చేసిర్రు. చేసినాక కర్ణాటక అసలు అది వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ చేస్తా ఉన్నారు. ఏదో వాళ్ళ బీహార్ లో కూడా అదే అయింది కదా సార్. నేనేమంటున్నా, ఇప్పటి వరకు బిల్ పంపిరు అంటారు, మేము లొల్లి చేసినాం అసెంబ్లీలో బిల్. ఇప్పటి వరకు టేబుల్ ఎందుకు చెప్పలేదు సార్? టేబుల్ చెప్పడానికి ఏం అడ్డం వస్తుంది సార్? మీకు నిజాయితీ ఉంది కదా సార్. ఇందిరా శోభనక్కకు మా రేవంత్ రెడ్డి గారికి చాలా నిజాయితీ ఉంది. నేనేమంటున్నా సింపుల్ సార్, మంగళవాళ్ళు ఎంతనో, కమ్మరోళ్ళు ఎంతనో, కుమ్మరోళ్ళు ఎంతనో ఒక 20 డబ్బాలు గీసి నీ దగ్గర లెక్క ఉంది కదా, నువ్వు టేబుల్ చెప్పు. టేబుల్ చెప్తే మేము మాట్లాడతాం. ఏం మాట్లాడాలో ప్రజలు మాట్లాడతారు. కులం వారీగా లేదుగా, బీసీ ఏ బీసీ సంబంధించి యాదవులు ఇంత కుర్మలు ఇంత అలా లేదు. రిజర్వేషన్ అలా లేదంటున్నా నేను. జనాభా లెక్క తెలుసు కోరుకోవడం తప్పలేదు. కేటగిరీలే కదా. నువ్వు ఏమన్నావు? కుల జనగణ అన్నావు. కరెక్ట్. మీరు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ జనగణ అనలే కదా. నా పాయింట్ ఏంటంటే సార్ శ్రీనివాస్ గారు, ప్రభుత్వాన్ని మీరు రాజకీయం ఏంటన్నా మాట్లాడుకోండి, కానీ ఇక్కడ ఈ రోజు ఇప్పుడు బీసీడీ ఉంది. బీసీడీలో 33 కులాలు ఉన్నాయి. ఆ 33 కులాల రిజర్వేషన్ వస్తే దానిలో యాదవులు ఉంటారా, ఇంకొకళ్ళు ఉంటారా, అది వేరే చర్చ వాళ్ళందరికీ. అందుకని ఈ 100 పైగా ఉన్న ప్రతికూలం పేరుతో రిజర్వేషన్ మనకి లేదుగా ఇప్పటిదాకా. విద్యలో లేదు, ఉద్యోగాల్లో లేదు. ఆ లిస్ట్ బయటకు ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటున్నా. మీకు అంత ప్రేమ ఉంది కదా. 42%, 45%, 50%, 70%, అది గంగలో పోనీ. ఫస్ట్ నువ్వు చేసిన టేబుల్ ఎందుకు చెప్పలేదు? కులాల వారీగా మొత్తం బయటపెట్టాలి. ఎందుకు బయటపెట్టలేదు? తర్వాత ఈ 60-70 ఏళ్ళు పరిపాలించింది కదా. ముందు మనం తెలంగాణ ఎలక్షన్ చూసుకుందాం సార్. ఆడికి వస్తుంది సార్. అంటే ఇప్పుడు జుట్టు కేంద్రం చేతుల్లో మీరు ఎంత కొట్టుకున్నా, నేను ఎంత కొట్టినా రేపు పొద్దున రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారో చెప్పమని. ఇంద్ర గారు ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడారు, నాయకులు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దని చెప్పారు. హైకోర్టు తీర్పు రానివ్వండి, దాన్ని బట్టి మనం వెళ్దాం ఉన్నారు. 3 నెలల టైంతో హైకోర్టు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఏం చేయబోతా ఉన్నారు ఇంద్ర గారు? హలో ఇంద్ర గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి ఇంద్ర గారు. హలో ఇంద్ర గారు మాట్లాడండి. ఇంద్ర గారు మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి రెహమాన్ గారు చెప్పండి. అంటే ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు వారు అన్నారు బీసీ ఏబిసిడీలు కాకుండా కులం వారీగా ముందు అంకెలు ఇవ్వాలని. సరే, దానిలో రాజకీయం ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మమ్మల్ని తగ్గించారు, ఈ గొడవలు ఉంటాయి. బట్ ముందు మనకి ఎన్నికలు జరగడానికి, ఆయా వర్గాల నుంచి రావడానికి కులం పేరుతో అయితే రిజర్వేషన్ లేదు. కానీ బీసీఏ, బీసీబీ, బీసీసీ అలా అయితే ఉన్నది. లేదు మొత్తంగా బీసీ కలిపి పెంచుకునే అవకాశం కూడా ఉండొచ్చు. బీసీలకు అంతా మొత్తం కలిపి ఇంత రిజర్వేషన్ అని ఏదైనా కూడా ముందు ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏమన్నా ఉందా? గారు మీకు అట్లానే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి
పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. చెప్పండి. అయితే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో పివి నరసింహారావు గారు మొత్తం స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కోసం పెద్ద కసరత్తును చేశారు. రాష్ట్రానికి ఒక ఎన్నికల కమిషన్ అంటే స్థానిక సంస్థల కోసం ఒక ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాటు చేసి 6 నెలలలోపు ఎన్నికలు ఉండాలనేటువంటి ఫ్రేమ్ వర్క్ ఇదంతా చాలా అంటే స్వయం ప్రాతిపత్తి కూడా ఇస్తూ జరిగింది. అయితే సంవత్సరంన్నర దాదాపు 18 నెలలు కావస్తుంది, ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో అప్రతిహతంగా బీసీ వాదం అనేది ఒకటి ముందుకు వచ్చింది. అంటే కుల గణన అనేది ఒకటి జరగాలి, మా రాజకీయాల్లో మా వాటా మాకు కావాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నినాదం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అణగారినటువంటి కులాలు కమ్మరి, కుమ్మరి, సాగలి, మంగలి ఇట్లా ఉత్పత్తి కులాలు అనేటువంటి కులాలు కూడా రాజకీయంగా మాకు వాటా కావాలని అడుగుతున్నాయి. కానీ ప్రధానంగా ఏంటంటే వీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఏబిసిడి వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇవ్వడం కూడా సాధ్యం కాదు. ఓన్లీ బీసీ పేరుతో ఇస్తున్నారు అంతే. కరెక్ట్, బీసీ పేరుతో ఇస్తారు. ఇప్పుడు అదే సాధ్యం అవుతుంది. ఉపకులాలకు లేకపోతే ఆయా కులాలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది అంటే కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి ఆ రకంగా ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు కటారి గారు. అయితే 50% దాటింది. తాజా లెక్కల ప్రకారం బీసీ జనాభా మైనార్టీలతో కలుపుకుంటే 50% ఈ రాష్ట్రంలో దాటింది. దాటిన జనాభాకు ఎంత రిజర్వేషన్ ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇంతకు ఎస్సీ ఎస్టీ జనాభా ఒక 15% వేసుకుంటే 15 కాదండి, ఎస్సీ ఎస్టీ కలిపి దాదాపు 23-24% ఉంటుంది సార్. ఎస్సీనే 15, అది ఇప్పుడు ఇంకా 15, రూరల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు మేము జనాభాలో మేము ఎంత ఉన్నామో మాకు అంత రిజర్వేషన్ కావాలనేటువంటి అణగారినటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ రోజు ఒక ప్రధాన డిమాండ్ గా దేశంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది కాదనలేనటువంటి పరిస్థితి. అడగని అప్పర్ క్యాస్ట్ కు ఈడబ్ల్యూ వాళ్ళు ఉన్నదే అప్పర్ క్యాస్ట్ లో 3-4% పేదలు, వాళ్ళకి 10% రిజర్వేషన్ విద్యా ఉపాధి రంగాల్లో ఇచ్చేసారు కదా. ఇప్పుడు వాళ్ళకి 10% ఇచ్చేసినట్టు మళ్ళీ అనగారినటువంటి వర్గాలకి విచిత్రంగా కోర్టులు కూడా మరి వాటి మీద ఏం పెద్ద అబ్జెక్షన్లు కూడా రాలా, ఒక్క రోజులు అయిపోయింది, వెంటనే అమల్లో కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు, మైనారిటీలకు రిజర్వేషన్ 5% ఇచ్చినప్పుడు 51% అవుతుంది. దాన్ని తగ్గించాలి అని 4% చేసి 50%కి కుదించారు. అంటే ఇప్పుడు 10% పెరిగిపోయినప్పుడు 60% రిజర్వేషన్ అయినప్పుడు ఏ కోర్టు తప్పు పట్టలేదు, ఇంకెవరు తప్పు పట్టలేదు. డెఫినెట్ గా అణగారిన వర్గాల వైపు అన్ని పక్షాలు లేవు, అన్ని వ్యవస్థలు లేవు అనేది అనేక సందర్భాల్లో రుజువు అవుతూ వస్తుంది. ఖచ్చితంగా 50% బీసీ జనాభా దాటింది. వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా వచ్చేది ఎలా అన్నదే పాయింట్ రెహమాన్ గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి అవసరం అయితే. ఎలాగైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలాగైతే ఇచ్చారో బీసీలకు కూడా బీసీ రిజర్వేషన్ ను వాళ్ళ జనాభా ప్రాతిపదికన, వాళ్ళ జనాభా దామాసా నిష్పత్తిలో రిజర్వేషన్ డిమాండ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా బీజేపీ నాయకులు కూడా దానికి సహకరించాలి. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అణగారిన వర్గాల పక్షాల వైపు అంటే భవిష్యత్తులో తమ అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా బీజేపీ వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు కూడా సహకరించి దీన్ని కార్యరూపంలో చట్ట రూపం దాల్చేటట్టుగా అవసరమైతే పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం పెట్టైనా సరే ఈ ఎన్నికలకే ఈ 3 నెలల్లో బీసీలకు రిజర్వేషన్ అందేలాగా ప్రత్యేక సమావేశాలు అక్కర్లే. రేపు జూలై 21 నుంచి ఎలాగో సమావేశాలు ఉన్నాయి సార్, వర్షాకాల సమావేశాలు ఉన్నాయి, మనం పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది. చూడాలి వాళ్ళ చిత్తశుద్ధి మాత్రం ఎలా ఉంటది. అంటే ఈడబ్ల్యూఎస్ కొంత ఆగమేఘాల మీద ఇవ్వగలిగినప్పుడు బీసీలకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంటది అనేది బీసీల నుంచి వైపు ఉన్నటువంటి ప్రశ్న. మళ్ళీ వస్తాను సార్. ఇంద్ర గారు చెప్పండి, ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు? 42% ఇస్తామని మీరు నాకు గుర్తుండి కామారెడ్డి డిక్లరేషను, దానికి తగ్గట్టుగానే ఒక కసరత్తు మీ చేతుల్లో ఉన్న పని మీరు చేశారు. దాన్ని షెడ్యూల్ లైన్లో పెట్టించడం మీ వల్ల అవుతుందా? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెడుతుందా? పెడితే కోర్టులు స్క్రూటినీ చేయకుండా ఉంటాయా? ఎక్కడి దాకా వెళ్ళదలుచుకున్నారు దీని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ కోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చేసింది. సెప్టెంబర్ 30 లోపు
లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికన్నా ముందు ఇంతకుముందు బీజేపీ సోదరులు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు తను. అంటే కంప్లీట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియనే తప్పు అనే విధంగా తను మాట్లాడినారు. సో తను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీరు గమనించినట్లయితే 243T అనే దానికి ఒక నిర్వచనం ఇచ్చారు. 243Tకి ఒక నిర్వచనం ఇచ్చారు. ఏంటి అనంటే దీని ప్రకారంగా ఆయా రాష్ట్రాలు లోకల్ బాడీ వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. బట్ 243T అనేది ఏం చెప్తుంది అనంటే ఓన్లీ రిజర్వేషన్స్ ఫర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మాత్రమే. ఇట్స్ నాట్ ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇట్స్ నాట్ రూరల్ మున్సిపాలిటీ. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ సోదరికి తెలియని ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతుంది. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ 243D6 అదే దానిలో మున్సిపాలిటీస్ కే ఉంది. లోకల్ మీరు ఇందాక చెప్పింది అదే చెప్పారు మీరు ముందు. అందుకే నేను నోట్ రాసుకున్నాను. నేను మళ్ళీ మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. ట్రిపుల్ టెస్ట్ ఒకటి చెప్పారు. ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా ఈ ప్రభుత్వం 100% డెడికేషన్ కమిటీ వేసింది. ఇవాళ ఇంపిరికల్ డేటా ఈ సమాజం ముందు పెట్టింది. అట్లాగే థర్డ్ వన్ సంబంధించినటువంటి క్యాపింగ్ కి సంబంధించింది కూడా దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఏంటి, ఈబీసీ మీరు ఎప్పుడైతే తీసుకొచ్చినారో ఎకనామికల్ బ్యాక్వర్డ్ 10% ఇచ్చినప్పుడు అప్పుడే దాని యొక్క 50% స్లాబ్ అనేది ఎత్తిపోయింది. సో కాబట్టి ఇప్పుడు అది ఇక్కడ సమస్య కాదు. సో సుప్రీంకోర్టు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూసీని ఇవ్వాలి అని అనుకుంది, ఇచ్చేసింది. సో ఇవాళ బ్యాక్వర్డ్ నుంచి వచ్చినటువంటి మా లాంటి వాళ్ళందరికీ అవకాశం రావాలన్న దానికోసం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా దీనికి కట్టుబడి ఒక ప్రక్రియ ద్వారా టెక్నికల్ గా సమస్యలు రాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్న అన్ని అంశాలను చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అఖిల పక్షంతో పూర్తిగా దీనిని చట్టబద్ధతగా దీనికి ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసి ఇచ్చాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఒప్పుకుంది, ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఒప్పుకుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. సో ఇప్పుడు కేంద్రంలో మీరు చేయాల్సినటువంటి అంశం, ఎందుకంటే ఇవాళ ఇది బీసీ అనేది అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అత్యధిక ఓట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశం. ఇవాళ వాళ్ళ జీవన వాళ్ళ రాజకీయంగా వాళ్ళ జీవితాలు బాగుపడేటువంటి అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని క్షుణ్ణంగా సున్నితమైన అంశంగా తీసుకొని ఇవాళ 9th షెడ్యూల్ లో ఎందుకు మేము చెప్తున్నామనంటే గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు అక్కడే ఆమె 2 నెలలు ఉండి వెయిట్ చేసి ఆ రోజు 9th షెడ్యూల్ లో పెట్టించుకొని తీసుకొచ్చి లోకల్ బాడీ రిజర్వేషన్లు ఇచ్చింది ఆమె. సో ఇవాళ ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా ఒప్పుకుంది కదా. సో కేంద్రంలో మీరు కూడా ఒక అంశం చెప్పారు, మేము కులగణనలో జనగణన కులగణన చేయబోతామని మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికి 19 నెలలు అయ్యింది. సో లోకల్ బాడీ లేకపోవడం వల్ల కొంత వ్యవస్థల్లో నష్టం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు లేదు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు, ఆఫీసర్లు పెట్టారు, కేంద్రం డబ్బులు రావట్లేదు, మొత్తానికి ప్రజలకు నష్టం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇక్కడ రాజకీయ కోణంలో కాకుండా మీరు అది చేసిచ్చినట్లయితే క్రెడిట్ మీకు కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రాజకీయ అంశం కాకుండా ప్రజల జీవితాల యొక్క అట్టడుగు కింది వర్గాలకి వచ్చేటువంటి ఎట్లాగూ ఎమ్మెల్యే టికెట్లకి రావాల్సినటువంటి బీసీ కోట ఎట్లాగూ దక్కట్లేదు, కనీసము రిజర్వేషన్ లో వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీల వరకు వచ్చే వాటినైనా కూడా ఇవాళ నిలబెట్టాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. కాబట్టి ఇది రాజకీయ కోణంలో కాకుండా ఒక మానవీయ కోణంలో ఆలోచిస్తూ ఇవాళ ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధితో నిలబడడం కోసము రేపు వచ్చేటువంటి శీతాకాల సమావేశాల్లో మీరు దీన్ని పెట్టి చేసినట్లయితే సులభం అవుతుంది. లేదు మేము చెయ్యము, మేము ఒప్పుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాబట్టి అని మీరు అంటున్నారు. కాబట్టి కేంద్రం నుంచి మీరు ఒక గెజిట్ ని ఇప్పించండి. ఎస్, ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం దా రాష్ట్రంలో లోకల్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఎవరికి కోర్టులకు వెళ్ళము. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కోర్టులకు వెళ్ళవని ప్రభుత్వం అయితే ప్రజలు కూడా వెళ్ళొచ్చు. ఇంద్ర గారు కోర్టులకు వెళ్ళవని కూడా ఎవరు వెళ్ళము అనే విధంగా మీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తప్పకుండా ఇది ఫలిస్తుంది. రాజ్యాంగ పరంగా రక్షణ కావాలంటే షెడ్యూల్ 9 లో పెడితే తప్పితే మీకు కోర్టులు ఇంటర్వ్యూని కాకుండా అవకాశం లేదు. ఇది కష్టమైన పని కాబట్టి మీ చేతిలో ఉన్న పని చేసి చూపించండి, దానివల్ల ఎవరికీ నష్టం జరగదు. కాబట్టి మీ చేతిలో ఉన్నది చెయ్యండి అని భారతీయ జనతా పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఇక్కడ డిమాండ్ కూడా చేయట్లే, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన ఒక చిత్తశుద్ధితో ఒక పని చేసి మీకు ఇచ్చాం కాబట్టి మిగతాది మీరు పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ మేము అడుగుతున్నాం. సో రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా
చాలా క్లియర్ గా ముఖ్యంగా ఇదే విషయం చెప్పారు. ఇవాళ వచ్చిన కోర్టు తీర్పు పట్ల ఇందాక మా పిసిసి గారు కూడా దాన్ని స్పందిస్తూ ఆయన ఒక విషయం చెప్పారు. తప్పకుండా దీన్ని చర్చించుకొని ఏ రకంగా వెళ్ళాలి అనే దానికి. ఇన్ కేస్ ఏది జరగలేదు, కేంద్రం సహకరించలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహకరించినట్లయితే మేము ఇచ్చిన మాట ప్రకారంగా 42% అనేది పార్టీ పరంగా 100% చేసి ఇస్తాము. సో ఇక్కడ కూడా పార్టీల యొక్క చిత్తశుద్ధి తేలిపోతుంది. పార్టీ కాదు ఇంద్ర గారు, ఇందులో పెద్ద పార్టీలు ఆల్రెడీ పార్టీలు ఇస్తున్నాయి. నేను అనేది ప్రజలు పార్టీలు దయాదాక్షిణ అంటే నేను సర్పంచ్ కావాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు సీట్ ఇస్తే తప్పితే నాకు అవకాశం దయాదాక్షుల పైన బతకాలి, ఇంకా ఎన్నాళ్ళు దయాదాక్షులతో నిలబడాలి, అందుకే ఎన్నాళ్ళు అడుక్కోవాలి. అడుక్కున్న పరిస్థితులే మేము ఇలా అడుక్కున్న పరిస్థితుల్లో ఉండకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేంద్రంలో ప్రధానమంత్రి బీసీ ఉండడని ఒక విశ్వాసాన్ని మీరు కల్పించినారు కదా ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంలో మీరు నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు 100% కుదరని పక్షంలో 42% పార్టీ పరంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, 100% చేస్తామని చెప్పారు. కానీ దీని వల్ల పార్టీ పరంగా ఇచ్చినంత మాత్రాన మిగతా పార్టీ వాళ్ళు కూడా సేమ్ 42% లేదు. అందరూ ఒక చోట ఎవరు పేరుకి ఇంద్ర గారు ఇవి చాలా చూసారు, బీసీ బిడ్డలు చాలా చూసారు. ఇవి పార్టీలు పేరుకి పేపర్ మీద ఇస్తారు. మొత్తంగా చూస్తే అక్కడ ఇప్పుడు చట్టసభలో కూడా ఎవరికోళ్ళు ఇచ్చామంటారు, తీరా చూస్తే అసెంబ్లీలో అంతమంది కనపడరు. మనకి గారికి 2 విషయాలు మిమ్మల్ని అడగదలుచుకుంది. ఒకటి, ఇది జరగాలని కోరుకున్నాం, మీ చేతిలో ఉన్న మేరకు మీరు మీ సుప్రీంకోర్టు అడ్డుపడితే ఎవరు ఏం చేయలేరు. అది మీరు షెడ్యూల్ 9లో పెట్టిన అడ్డుపడితే అది వేరే అంశం, అది ఒక అంశం. రెండోది, రేపు పొద్దునైనా మీరు చెప్తున్న ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, రేపు మీరు చేయబోతున్న సెన్సస్ కూడా క్యాస్ట్ సెన్సస్ ఉంటుందని చెప్పిన దానిలో ఉన్న ఇబ్బందులు ఆయన కోట్ చేశారు. రేపు మీరు ఇది చేసినాకైనా సరే ఎవరి జనాభా ఎంత ఉంటే వాటా అంతా బీసీలకు పెంచాలనుకున్నప్పుడు అప్పుడైనా 50% క్యాప్ దాటాల్సింది కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% దాటింది కదా, కనపడుతుంది కదా. అది ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా కోర్టులు అంగీకరించకపోవచ్చు, కానీ ప్రత్యక్షంగా విద్యా ఉపాధులు అందరూ చూస్తూ ఉన్నారు. అందులో ఏమి రెండో పాయింట్ ఏం లేదు నా దృష్టిలో. కావాలంటే మనం ఆర్గ్యూ చేద్దాం దాని మీద. ఇప్పుడు దీనికి సంబంధించి రేపు మీరు చేయాలన్నా 50% క్యాప్ని ఓవర్కమ్ కావాలి. అదేదో ఇప్పుడే చేస్తే రేపు మీరు దేశం అంతా చేయండి, తెలంగాణ చేసిన కసరత్తును ఎందుకు గుర్తించకూడదు? అంటే ఈ దేశంలో 60 సంవత్సరాలు దాదాపు అప్రతిహతంగా ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, షాబానో కేసులో ఒక సందర్భంలో కోర్టు ధిక్కరిస్తే వెంటనే పార్లమెంటును ప్రత్యేక సమావేశాలు పెట్టి రాజీవ్ గాంధీ గారు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఒక్క మహిళ గురించి అంత పెద్ద నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బ్రూటల్ మెజారిటీ ఉన్న టైంలో కూడా ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకోలేదు. అంటే మండల కమిషన్కు వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేశారు. నేను అసలు ఓబీసీలకు వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం అని చెప్పడంలో, అంటే ఇప్పుడు సడన్ గా వాళ్ళు 10 సంవత్సరాలు అంటే 15 ఏళ్ళు ప్రభుత్వంలో లేరు, దాని గురించే వాళ్ళు పదే విషయం. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉంటుంది. ఒకసారి మనం ఒక మాట దాన్ని అనేక ఎంత ప్రొలాంగ్ చేసినా ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే అది ఆర్టికల్ 370 కావచ్చు, రామజన్మభూమి కావచ్చు, 100%. ఇప్పుడు కులగణన గురించి ఇదే సందర్భంలో మనం ఎన్నోసార్లు చర్చించామండి. నేను పదే చెప్పాను, కులగణనకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ దేశంలో ఇప్పుడు డిలిమిటేషన్ దక్షిణ రాష్ట్రాల గురించి కూడా ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థ ఏదైనా ఉన్నదంటే అది పార్లమెంట్లో అత్యున్నతమైన నాయకత్వం వహించేది ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్. ఇద్దరు క్లియర్గా చెప్పారు, మేము ఎప్పుడు కూడా కులగణనకు వ్యతిరేకంగా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నాం. నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు పాయింట్ మీరు ఒక చిన్న మళ్ళీ అడుగుతాం. ఈ రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం అయినా ఈ లోకల్ బాడీ దేశంలో కూడా జనాభా 50% పైన బీసీలు ఉంటారని మనం అనుకుంటా ఉన్నాం. అది నిజమా కాదా? రేపు మీరు సెన్సస్ చేస్తే తేలుతుంది. తెలంగాణలో అయితే ఉన్నమాట వాస్తవం, చాలా రాష్ట్రాలు ఉన్నమాట వాస్తవం. ఆ రిజర్వేషన్ వాళ్ళకి అందకుండా ఆ 50% క్యాప్ అడ్డుపడుతున్నది. మీరు ఎలాగూ చేయబోతున్నారు, చేస్తామంటున్నారు. అదేదో ఇప్పుడు చేస్తే ఉపయోగపడుతుంది కదా. దీనికి మిగతా మీరు కాంగ్రెస్ నిన్న తిట్టి నాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసిన ఒక అతిపెద్ద పొరపాటు ఏమంటే చెప్పండి. చెప్తాను, అదే చెప్తున్నాను కదా. మనం పదే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే, వీళ్ళు ముస్లింలలో ఉన్న 82% మందిని బీసీల కింద కన్సిడర్ చేశారు. అసలు ముస్లింలు బీసీల కింద ఏ విధంగా కన్సిడర్ చేశారు? అన్లెస్ దే ఆర్ ట్రెడిషనల్లీ బ్యాక్వర్డ్ ఇన్ నేచర్, రైట్? సో దిస్ ఇస్ ఫండమెంటల్ ఆబ్జెక్షన్ దట్ వీ హ్యావ్. ఎందుకంటే ముస్లింలను ఎప్పుడైతే ఇప్పుడు లాస్ట్ టైము
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, ఎస్టీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ముడిగట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఎస్టీ ఇవ్వలేదు, ఎస్టీ ముస్లింలు దూదేకులు ముస్లింలు ఎప్పటి నుంచో బీసీలో ఉన్నారు. అమ్మా మీరు దయచేసి మీరు వినాలి, మీరు మొత్తం మాట్లాడేంత వరకు విన్నాను. మీరు దయచేసి ఇందిర గారు ఒకసారి ఇస్తాను, ఇందిర గారు ఇస్తాను, కొంచెం ఓపిక పట్టండి. తెలంగాణలో 12% ముస్లింలలో 10.28% ఈరోజు బీసీలలో వేశారండి వీళ్ళు. మీరు బడ్జెట్ లో కూడా అన్యాయమైన మీరు వేసారు అంటే అట్లాగా సార్, వాళ్ళ వృత్తుల ఆధారంగా నేను మాట్లాడలేదు శ్రీనివాసరావు గారు. దానికి అభ్యంతరం ఉంటే వృత్తుల ఆధారంగా మీరు వృత్తుల ఆధారంగా ముస్లింలను దీనిలో వేయడానికి అసలు ఫండమెంటల్ దానికి ఇక్కడ చేసిన కసరత్తులో ఉన్న లోపం ఉందా? నేను అనట్లేదు, వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళే మాట్లాడుతున్నారు. మీరు 52% ఉన్న ఓన్లీ హిందూ బీసీలను తీసుకొచ్చి 46% చేశారని వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడేది ఎమ్మెల్సీలు మాట్లాడి పక్క పెడదాం. మీ అంచనాలో నేను చెప్తున్నాను కదా క్లియర్ గా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక బిల్లు పంపించేటప్పుడు కానీ ఒక ప్రామాణికమైన చట్టబద్ధత తీసుకురావడంలో విషయంలో కావచ్చు, మీరు క్లియర్ గా హిందూ బీసీలు ఇంతమంది అని చెప్పడం ద్వారా మీరు బీసీ అంటే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు సేమ్ నిలబడదు అంటారు మీరు. 100% నిలబడదండి. నేనేమంటున్నా, ఇది పెద్ద రాకెట్ సైన్స్ లాగా మాట్లాడుతున్నారు. పెద్ద ఇప్పుడు అనేది సూపర్ న్యూమరీ. ఎట్లా సార్ నాకు అర్థం కాలేదు. ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటాయి, లెట్ మీ 100 సీట్లు ఉంటాయి, మీరు ఒక 10 పెట్టి సూపర్ న్యూమర్ అని జీవితకాలం ఆ 10 ఈడబ్ల్యూఎస్ కి ఇస్తే 110లో 10 పోయినట్టు కదా పిల్లలకి. ఇది అర్థం కాదు. సుప్రీంకోర్టు ఒప్పుకుంది కాదంటే లేదు సార్. సుప్రీంకోర్టు తీర్పుని విభేదించే దురుద్దేశాలు ఆపాదించకూడదు తప్ప వెళ్ళింది. మరి సుప్రీంకోర్టు గౌరవించాల్సిన అవసరం కూడా ఏం లేదు. సారీ, గౌరవం అక్కర్లేదు, దానికి దురుద్దేశాలు ఆపాదించకూడదు తప్ప. మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి దురుద్దేశాలు ఆపాదించకూడదు తప్ప ప్రతి తీర్పుని అంగీకరించాల్సిన అవసరం అంగీకరించకండి. సమాజం అంతా అబైడ్ అవుతుంది కదా సార్. అబైడ్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అది. సుప్రీంకోర్టులో కూడా అనేక ఆర్గ్యుమెంట్స్ అయినాయి. మీకు నాకు కామన్ సెన్స్ లాజిక్ ఉంది. ఒక 100 సీట్లు ఉన్న దగ్గర రిజర్వేషన్ ఒకలాగుంటే మీరు 10 పెంచి ఈ 10కి రిజర్వేషన్ తో సంబంధం లేదంటే దాని అర్థం ఏంటో. ఆ 10లో లాస్ ఓవర్ అంటే సరే ఎవరు అడగలేకపోవచ్చు, కోర్టు తీర్పులు వచ్చి ఉండొచ్చు కాదట్లేదు. కానీ నేనేమంటున్నా సార్, ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటారు. కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించాలని ఇప్పుడు వాళ్ళ మీద, వీళ్ళు 15 సంవత్సరాలు పరిపాలించాలని వీళ్ళ మీద. నేనేమంటున్నా, జనగణన మీరు ఏమనుకుంటారు, అందరి మనసులు ఏమనుకుంటారు సార్, ఎవరు ఎంత ఉందో అంత వాటా ఇవ్వాలని అందరి మనసులు కోరుకుంటున్నాయి. దానికి అడ్డం ఏముంది సార్? రాజ్యాంగం అడ్డం. రాజ్యాంగం అన్న మహాభారతమా లేకపోతే బైబులా ఖురానా 80-89 సార్లు మార్చుకున్నాం, ఇంకో 10 సార్లు మార్చుకుంటాం. భయ్ ఏమైతుంది? మార్చుదాం, బట్ మార్చు. నువ్వు బీసీని ప్రధానమంత్రి అంటున్నావు కదా, యూ చేంజ్ ద కాన్స్టిట్యూషన్, గివ్ ద రిజర్వేషన్. అయిపోయింది, పంచాయతీ అయిపోయింది కదా. ఈయన బిల్లు పెడితే ఆయన వచ్చి కూర్చుంటే అయిపోతుంది కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సామాజిక న్యాయమే నా ప్రాణం అంటుండు. ఇప్పుడు మోడీ కూడా సామాజిక న్యాయమే నా ప్రాణం, నేను బీసీని ప్రధానమంత్రి అని అంటుండు. మరి ఇద్దరు కూర్చొని బిల్లు పెడితే అయిపోతుంది కదా సార్. రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి ఎవరు అడ్డం పడుతున్నాడు? ఏ ప్రాంతీయ పార్టీ అడ్డం పడుతుంది? ఏ సంఘాలు అడ్డం పడుతున్నాయి? నువ్వు ఇవ్వాలని నీ సెన్స్ అనిపిస్తుంది కదా, నీ మనసులో కోరుకుంటున్నావు కదా. ఏ కోర్టు ఏమంటుంది సార్? చెప్పింది బ్రాడర్ పాయింట్, నేను కాదంట్లా. మన ముందు ఉన్న సమస్యకి చెప్పండి. అమర్నాథ్ గారు ఒకటి చెప్పారు, 12% ఉన్న ముస్లింలో 10.5 తెచ్చి బీసీలో కలిపారని. అంటే ఇది వృత్తుల ఆధారంగా కలిపినట్ట లేదంటే రాజ్యాంగం ప్రామాణికత లేదంటున్నాను. నేనేమంటున్నా, నాకు తెలియని ప్రశ్న సార్, నేను మామూలుగా అడుగుతున్నా. ఆకలి ముస్లిం ఆకలి వేరు, ఇంకో దూదేకులో ఆకలి వేరు, యాదవ్ ఆకలి వేరు, బ్రాహ్మణ ఆకలి వేరు, క్షత్రియుని ఆకలి వేరు ఉంటుంది సార్. ఆకలే సార్, ఆకలే. నాకు రావాల్సిన అవసరం ఉంటే, నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంటే, నువ్వు ప్రభుత్వాన్ని కదా, నా తండ్రివి కదా, నువ్వు నాకు ఏమి ఇవ్వాలంటూ అది చెయ్యి. నా హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి నాకు ఏం మెడిసిన్ ఇవ్వాలా ఇవ్వు. నువ్వు ఇవ్వకుండా నువ్వు ముస్లిం బీసీ, నువ్వు హిందూ బీసీ, వాట్ ఈస్ హిందూ బీసీ ముస్లిం బీసీ? నేనేమంటున్నా, ఈ దేశంలో పౌరుడి కదా, నాకు ఓటాకి ఇచ్చావు కదా, నాకు ఒకటే ముస్లిం బీసీకి ఇంకో బీసీకి ఏ బీసీకి అయినా ఒకటే హక్కు కదా. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ లో నేను ఒకటే కదా. నువ్వు తుర్కైనా, నేను దూదేకులైనా, ఇంకో మాది అయినా ఒకటే హక్కు కదా. మరి ఒకటే హక్కు, ఒకటే ఆకలి, ఒకటే అయినప్పుడు నువ్వు పంచి నువ్వు సమానంగా ఇస్తే అయిపోతుంది కదా సార్. ఈడ మళ్ళీ మతాన్ని తీసుకొచ్చి, మళ్ళీ ఓట్లను తీసుకొచ్చి, మళ్ళీ కులాలను తీసుకొచ్చి ఏం అవసరం సార్?
Okay. నేనేమంటున్నా సింపుల్ లాజిక్ చెప్తున్నా నేను మీ ఇద్దరికి ఇవ్వాలని ఉన్నప్పుడు నా ఆకలి బేసిక్ వేసినప్పుడు- రిజర్వేషన్ మతాల ఆధారంగా రిజర్వేషన్ కాదు వెనకబాటుతనం ఆధారంగా అన్నది కదా పాయింట్ అదే సార్ నేను ఏమంటున్నా అది వెనకబాటు- ఆకలి అయితే లేదు. అంబేద్కర్ చెప్పిన సార్, విషయాలు నేను పదే ఏమంటున్నా? పదే అదే, నీకు ఆకలి అయితే లేదు నాకు ఆకలి అవుతుంది Okay, okay. నేను ముస్లిము నాకు ఆకలి తీర్చావా Okay, నేను ముస్లిం కాబట్టి ఆకలి తీర్చావా నేను హిందువు కాబట్టి ఆకలి తీర్చావా ఏంది వాట్ ఈజ్ యువర్ Okay, లైఫ్ okay, okay. నువ్వు దేని మీద ప్రమాణం చేసినావు Right. బైబిల్ మీద ప్రమాణం చేసినావా కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి వచ్చినావు Okay. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది Okay. అందరు ఒకటే హక్కు అందరికి ఒకే విలువ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కటి ఒకే హక్కు ఒకే విలువ అని చెప్తుంది Okay, okay. ఒకే ఓటు హక్కు అని చెప్తుంది Right. అది అదానికైనా అంబానికైనా రిక్షా తొక్కే వాడికైనా Right. ఓటు ఓటు విలువ హక్కు ఒకటే అని ఒకటే. చెప్తుంది ఇవన్నీ చెప్పినాక నువ్వు ఎందుకు ఎవరాటం పడుతున్నావు Okay, అడుగుతున్నా okay, okay. కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే కుట్ర దాగి ఉంది Okay. ఇద్దరు ఆ గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ Okay. ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ Right, okay. ఇప్పుడు సెన్సెస్ లో నేను Right. 148 అమెండ్మెంట్ ఏందో చెప్పమనండి బీజేపీ Okay, వాళ్ళను okay, okay. మాట్లాడతారా ఏం లేదు సార్ మోసం 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 రైట్ That's it. 1948 లో జరిగిన అమెండ్మెంట్ గురించి సార్, మీరు చెప్తున్నారు మళ్ళీ ఈ వస్తాను. గవర్నమెంట్ లో అరే నా గవర్నమెంట్ పక్కన పోయినా, ఉన్నది నువ్వు నా గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడతావు? 18% తీసుకొచ్చి అరే, ఇది వాళ్ళైనా వీళ్ళైనా కాదు అరే, ఏం పాయింట్ చేయాలి ఏంటంటే బాయ్? 18% అరే, తీసుకొచ్చి నన్ను పక్కన బీసీలకు పెట్టు. అన్యాయం నన్ను చేసి పక్కన పెట్టు. వెన్నుపోటు నువ్వే ఒడిచి, దేశంలో వెనుక చేయాల్సింది. నుంచి కత్తితోను ఒడిచి, రైట్ రైట్ ఓకే. అక్కప్పని ఒకసారి ఇందిర గారు, బాహుబలిని ఒడిచినట్టు. ఒకసారి ఇందిర గారు ఒక్క నిమిషం ఇందిర గారు ఇక్కడ రకరకాల అభిప్రాయాలు విన్నాం మనం దీని మీద ఏ రకంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు దీన్ని పార్టీలు రిజర్వేషన్ ఇచ్చే సంగతి ఇది నా చర్చ కాదు ఇందిర గారు ఎందుకంటే మీరు ఇచ్చామంటారు వాళ్ళు ఇచ్చామంటారు వీళ్ళు ఇచ్చామంటారు ఇంకా ఎక్కువ కూడా ఇచ్చామంటారు గెలిచే చోట ఇచ్చారా ఒక చోట బీసీ కాంగ్రెస్ బీసీ పెడితే ఓసీ బీఆర్ఎస్ క్యాండిడేట్ లేదా ఇంకో క్యాండిడేట్ ఉంటే ఎవరు గెలుస్తారు దేవుడు కనుక రిజర్వేషన్ అక్కడ ఆ డివిజను ఆ వార్డు ఆ పంచాయతీ ఆ మన ఎంపీటీసీ జడ్పీ రిజర్వేషన్ లేకుండా ఎవరైనా పోటీ పడవచ్చు ఎవరైనా గెలవచ్చు అది బీసీలకు ఇచ్చినట్టు కాదు మీ పార్టీగా మీ సాటిస్ఫాక్షన్ అంతే నాకు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయబోతా ఉన్నారు మీకు ఇప్పుడు దాదాపు 100 మంది పైగా ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి దీని మీద పట్టుబడతారా ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు ఇప్పుడు ఇంతసేపు బీజేపీ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ముస్లింలని చేర్చారు కాబట్టి ఏమంటారు హిందూ ముస్లింస్ అని చెప్పేసి రెండుగా డివైడ్ చేసి ఇందులో యాడ్ చేశారు కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఏమని అడుగుతున్నారు సో ఇంపీరికల్ డేటాలో ఇచ్చినటువంటి దాంట్లో మేము చేసినటువంటి సర్వేలో ఏముందో కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి వాళ్ళ దాని ప్రకారంగా డేటా వృత్తుల ఆధారంగా బేసిక్ వృత్తుల ఆధారంగా ఈ ఆల్ ఆస్పెక్ట్స్ లో మనం చేసినటువంటిది సో ఇవాళ మొన్న జరిగినటువంటి కులగణన అనేది జరిగినటువంటి జనగణన అంతా కులగణన అంతా ఈ బేస్ లోనే చేసినాం ఈ 5 యొక్క అందుకది ఇంపీరికల్ డేటా అని మీకు చెప్తున్నారు ఇందాక సో అంటే ఈ బేస్ లో చేసినటువంటి దానికి రేపు కోర్టుకి ఎవరైనా వెళ్ళినా కూడా ఈ ఆధారం ఈ బేస్ లో చేశాం కాబట్టి ఈ వర్గాలకి ఈ రిజర్వేషన్ అవసరం ఉందని చెప్పడానికి అది మనకి ప్రైమరీ అథెంటికల్ డేటా కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ రాష్ట్ర పరిధిలో లేదు కాబట్టి అది కేంద్రం చేయాల్సింది అల్టిమేట్ గా సో రేపు పార్లమెంట్ లో చర్చించాల్సిందే మీరు ఇందాక చెప్పారు జయలలిత గారు 2 నెలలు అక్కడే కూర్చొని చేయించుకున్నారని అప్పుడు రాజకీయంగా వాళ్ళకి ఒక తప్పనిసరి ఫస్ట్ పాయింట్ రెండవది ఇందిర గారు ఇప్పుడు ఇక్కడ మీకు పార్లమెంట్లో బీజేపీ చేయాలనుకుంటే దీన్ని బీసీ రిజర్వేషన్ తెలుగుదేశం వ్యతిరేకించదు జేడీయూ కూడా వ్యతిరేకిస్తుందని నేను అనుకోను ఎందుకంటే బీసీ రిజర్వేషన్ బీహార్లో వాళ్ళు చేశారు ఏపీలో కూడా ఆయన చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు గారు కాబట్టి వాళ్ళు అనుకుంటే ఇది సాధ్యం కాకుండా పోయే పరిస్థితి కాదు కానీ మీరు చేయించుకోగలుగుతారా చేయించుకుంటే కాంగ్రెస్కి లాభం కాబట్టి చేస్తారని అనుకుంటున్నారా ఏం చెప్తారు అని అందుకే నేను అన్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తను ఎక్కడ భేషజాలకి పోకుండా తెలంగాణ రాష్ట్రం నాయకత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వము పూర్తిగా అందరినీ పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి ఎలా చేశామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళ అసెంబ్లీలో ఒప్పుకున్న తర్వాతనే దానిని మనం కేంద్రానికి పంపించాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు డీవియేషన్ అవసరం లేదు సో ఇక్కడ ఇదంతా కూడా ఒక యూనిట్ తెలంగాణ అనేది మొత్తం యూనిటీ ఇది కాంగ్రెసా బీజేపీ టీఆర్ఎస్ ఇంకోట కాదు ఇక్కడ అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పాస్ చేసి ఇచ్చామనంటే హోల్ తెలంగాణ రిప్రజెంటేషన్ అని అర్థం అక్కడ కాబట్టి ఇక్కడ పార్టీ కన్నా కూడా ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యమైనటువంటి అందరి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల ద్వారా అది జరిగినటువంటి అంశం కాబట్టి మనం ఇక్కడ రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోణంలో ప్రభుత్వ కోణంలో చూడాల్సినటువంటి అవసరం కేంద్రంలో ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను పదే ఎందుకు ఇన్ని చెప్తున్నా నేనంటే ఒక బీసీ బిడ్డగా మేము ఎంత అన్యాయం జరిగినామో గతంలో 10 సంవత్సరాలు మాకు అనుభవం ఉన్నది కాబట్టి సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% అమలైతే కేసీఆర్ గారు తన రాష్ట్రం మన రాష్ట్రం మనకి ఏర్పడిన తర్వాత ఆయన దాన్ని 18 మైనార్టీ కలిపితే
20 వరకే చేశారు. ఆ తర్వాత మనకి జరగలే, అన్యాయం జరిగిపోయింది. కాబట్టి మళ్ళీ అన్యాయం పోవడానికి మేము సిద్ధంగా లేము. కనీసం వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు దాంట్లో కూడా మేము అరకొరగా అడుక్కున్న పరిస్థితిలో 10 సంవత్సరాలు ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అంశాన్ని ఒక మంచి కోణంలో ఆలోచించినప్పుడు దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి ఓబీసీలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఓబీసీలకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ తరఫున లక్ష్మణ్ అన్న కీలక పొజిషన్ లో ఉన్నారు. సో ఒక ఎంపీగా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. కాబట్టి ఆయన కీ రోల్ తీసుకొని దీన్ని మూవ్ చేపించాల్సిన బాధ్యత ఇవాళ లక్ష్మణ్ గారి పైన ఉందని నేను సందర్భంగా హెచ్ఎంటీవీ సాక్షిగా ఇవాళ నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. నేను ఎందుకనంటే ఇది మన సమయం, ఈ సమయం వచ్చింది, ఈ సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. బీసీ బిడ్డలందరికీ తెచ్చుకోవాలంటది ఇందిర గారు. రాజకీయాలు ఉంటాయి కదా పైన, ఎవరు రాజకీయాలు ఉంటాయి కదా. బీసీ బిడ్డనే కదా సార్ మీరు అనేది మంచి పాయింట్. మోడీ కూడా బీసీ బిడ్డనే కదా, చేస్తే అయిపోతుంది. రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కదా, ఓబీసీ అని చెప్పుకుంటుంది కదా. కాబట్టి చెయ్యండి, క్రెడిట్ మీరే తీసుకోండి, మాకేం అవసరం లేదు, మీరే తీసుకోండి క్రెడిట్. కానీ న్యాయం చేయండి సమాజానికి, బీసీ వర్గాలకి న్యాయం చేయండి. ఒక్కసారి మళ్ళీ వస్తాను. అదే కోరుకుంటున్నారు. ఆయన పార్లమెంట్ సాక్షి కూడా ఇదే మాట చెప్పినారు, మీరు చెయ్యండి బాబు, మేము సపోర్ట్ చేస్తాము, మేము మద్దతు ఇస్తామని చెప్పినారు. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ మా గోసుల సినిమా మాట్లాడినాడు, తన గోసు అంతా వెళ్ళబుచ్చినాడు ఇందాక. సో కేసీఆర్ గారు తండ్రి లాగా 10 సంవత్సరాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అనడం మీకు మౌలిక ప్రశ్న ఎందుకు దొంగ లెక్కలు చేసినామా మనం ఆ రోజు బయట పెట్టలేదు. వాళ్ళు చేసిన నేను చెప్తా, మీరు కూడా ఇప్పుడు ఆయన అంటుంది అదే మాట్లాడతా. మీరు వాళ్ళు నాకు ఇవ్వండి, మీరేమో టేబుల్ చేయలేదు, వాళ్ళని టేబుల్ చేయలేదు. కాంగ్రెస్ దానికి వచ్చే ముందు చర్చ వాళ్ళది మీది బట్టలు తీయటం కదా. నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, నా పాయింట్ మళ్ళీ వస్తా సార్, ఒక్క నిమిషం మీ దగ్గరికి. రేవంత్ గారు, ఇక్కడ నిజంగా కూడా కాసేపు పార్టీలు మనం పక్కకు పెడదాం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే దీన్ని వాడుకుందాం, బీసీలకు కాస్త రిజర్వేషన్ చూపిస్తేనే పని జరుగుద్దని కోరుకుంటాయి. అది బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా. కానీ కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే అక్కడి నుంచి జరిగితే తప్పితే సుప్రీంకోర్టులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తప్ప రాష్ట్రాలు కాదనేది మనందరికీ తెలుసు. గతంలో మీ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాస్తవంగా అప్పటిదాకా నాకు గుర్తుండి 33% జరిగే ఉండేది, 27% క్యాప్ అడ్డం వచ్చి ఉండేది. దానికి లోబడే ఎస్సీ ఎస్టీది ఎలాగో రూరల్లో కొంత పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మిగతా దానిలోనే బీసీ రిజర్వేషన్ పెట్టుకున్న పరిస్థితి మనకి. ఇప్పుడు ఎలా అంటే పార్టీలుగా ఏమైనా చేయడానికి ఉందా? ఈ డేటాని కోర్టుల ద్వారా ఏమైనా ప్రశ్నించడం? ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ వేసి చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని ఉంటారు. క్రైటీరియా లేకుండా దానిలో లొసుగులు ఏమైనా ఉండే అవకాశం ఉందా డేటాలో? అంటే కోర్టుల పరంగా న్యాయపరంగా ఈ చిక్కుముళ్ళు ఏమైనా ఉన్నాయా రేమన్ గారు? ముందుగా ఏంటంటే ముందు చిత్తశుద్ధి అవసరం అండి. పాలక వర్గాలకి బీసీలకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. ఇంతకు ముందు మిత్రులు, బీజేపీ మిత్రులు అన్నట్టుగా 12% రిజర్వేషన్ అప్పుడు మేము మైనార్టీలకు రిజర్వేషన్ పెంచమన్నటువంటి సందర్భం వేరు. ఈ 4% అంటే ముస్లిం జనాభా 10% ఉన్నది, ఇక్కడ 12% ఉన్నది. 12%లో పఠాన్లు, మొఘళ్ళు, సయ్యదులను మినహాయించి 10% ఉన్న వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇచ్చారండి. ఇది కూడా పుట్టస్వామి కమిషన్, మిగతా అన్ని బీసీ కమిషన్లు విచారణ జరిపి మైనారిటీ అంటే ముస్లింలలో వెనుకబాటుతనానికి, అంటే ఎలాగైతే హిందూ మతంలో కులం ఉందో ముస్లింలలో ఉన్నటువంటి కులము పత్తర్పోడు, అలాగే గారడి వాళ్ళు, దూదేకులకు ఆల్రెడీ ఉందండి. దూదేకులు బీసీపీ 1956 నుంచి ఉందండి. ఆ రిజర్వేషన్ వేరు, ఈ 4% ఇచ్చినటువంటి రిజర్వేషన్ వేరు. అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి రిజర్వేషన్ ఇచ్చారు. మతానికి రిజర్వేషన్ ఇవ్వలేదు, కులానికి రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే సూపర్ న్యూమరీ లాగానే దాన్ని క్రియేట్ చేసుకొని ఇవ్వగలిగారు. ఓకే, కటారి గారు మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కేశానంద భారతి తీర్పులో సుప్రీంకోర్టు చాలా క్లారిటీ జడ్జిమెంట్ ఇచ్చిందండి. రాజ్యాంగ సవరణలు చేసినా, చట్టాలు తెచ్చినా రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పింది, చట్టాలను సవరించమని చెప్పింది.
అంటే భారతదేశంలో రిజర్వేషన్లు ఇచ్చింది సామాజిక Exactly. ఆర్థిక వెనుకబాటు కాదు, సామాజిక వెనుకబాటు, సామాజిక వివక్ష. ఎగ్జాక్ట్లీ లేవండి. అవును. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆర్థిక వెనుకబాటుతనానికి Yes, ఇచ్చారు. yes. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అయినప్పటికీ, అలాగే 50% దాటినప్పటికి కూడా ఈ రోజు కోర్టులు మాట్లాడలేదు. ఓకే, ఈ విషయాలు పక్కన పెడితే బీసీ జనాభా ఈ రాష్ట్రంలో అన్ని కులాలని కలుపుకొని అన్ని మతాల్లో ఉన్నటువంటి బీసీలను కలుపుకుంటే Okay. 50% జనాభా దాటింది. ఓకే. ఈ రోజు రాజ్యాంగంలో Right. రాజ్యాంగం ఇచ్చే హక్కుల్లో లేకపోతే రాజకీయ పరమైనటువంటి హక్కుల్లో ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనేది Okay. న్యాయపరమైనటువంటి డిమాండ్ అండి. రైట్. ఈ డిమాండ్ ను బీజేపీ కూడా ఆమోదించాలి. వీలైనంత వరకు ఈ ఇస్తారు. దేశాన్ని Right. మతాల నాకు ఇవ్వాలి. వారీగా విభజించే ఎజెండాని పక్కన పెట్టుకోవాలి. Okay. Okay. పక్కన పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఒకటే. వెనకబాటుతనం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా వాళ్ళందరూ భారత పౌరులే. అదే మీరు వెనుకబాటుతనం అంటే మళ్ళీ సామాజిక వెనుకబాటుతనం అన్న పదం వాడాలి. కలిగి ఉండి రియా రమణ గారు, సామాజిక వెనుకబాటుతనం అంటే వర్తిస్తుంది. సార్, సామాజిక ఖచ్చితంగా 50% definition ఎవరు ఇవ్వాలి సార్? రిజర్వేషన్ ఇచ్చింది 50 ఎట్లా రిజర్వేషన్? బీసీ రిజర్వేషన్ సార్, 350 సంవత్సరాలు మార్చండి. పాలించిన తీసేయండి. 350 తీసేయండి. సంవత్సరాలు అసలు ముస్లింలలో వెనుకబాటుతనం అని ఎవరు డిఫైన్ చేశారు సార్? వస్తాను. మీరు రిజర్వేషన్ మీరు ఇవ్వాల్సినటువంటి రైట్. అవసరం సార్, ఉందండి. దొంగ దారిలో నేను దీని గురించి చెప్పట్లేదు, మీ మొత్తం గురించి కాదు. రిజర్వేషన్ గురించి సార్, వస్తాను. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఒకసారి స్వార్థ మళ్ళీ ఇస్తాను సార్, ప్రయోజనాల మళ్ళీ ఇస్తాను కోసము మీకు ఒకసారి. దొంగ దారిలో ముస్లింలను ఓకే. బీసీలలో జాయిన్ చేసి ఓకే. సార్ నేను ఒక ఒక్క ఎగ్జాంపుల్ నిమిషం ఇస్తా మీకు టైం ఇస్తాను సార్, టైం ఇస్తాను. ఏమంటారండి? దొంగదారి రేమన్ గారు మళ్ళీ వస్తాను. చట్టాలు రేమన్ గారు చేస్తారండి. మళ్ళీ దొంగదారి టైం ఎలా ఇస్తాను. అవుతుందండి? మీకు పూజ- చట్టసభల మీద గౌరవం లేదా? ఎవరి మీద గౌరవము? దొంగ కమిషన్ వేశారండి, బీసీ కమిషన్ వేశారు. దేని మీద? పుట్టస్వామి పుట్టస్వామి కమిషన్ కమిషన్ గా గతంలో చాలా అవునండి. దొంగ ఇప్పుడు చట్టాల మీద గౌరవం లేదా? చట్టాల మీద గౌరవం లేదా కాదు, రేమన్ గారు. ఓకే. సార్, ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మళ్ళీ మీకు మీరు మళ్ళీ దానికి ఆన్సర్ చేద్దరు కానీ ఒకసారి కీలకమైన పడి తెలంగాణకు సంబంధించిన ఎడుతుంది. గతంలో మీరు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద చర్చ జరిగింది కానీ ఏ కారణంగా రిజర్వేషన్లు కుదించాల్సి వచ్చింది? నేనేమంటున్నా అంటే దానికి ఆన్సర్ కూడా చెప్పండి సార్, అవసరం అందరికి. అక్కగారు ఏమంటున్నారు అంటే పాపం గోసలస్తీనన్న గోసంతా చెప్పాను. అవును, గోసంతా చెప్తా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది కదా, నన్ను గోస పుచ్చుకుంది కాబట్టి గోసంతా చెప్తా. ఒకటి. రెండో విషయం, ఆ రోజు రిజర్వేషన్, ఆ రోజు జనాగణన చేసి ఏమైనా దాచిపెట్టిండ్రు, అది బీఆర్ఎస్ పార్టీ చేయలేదు సార్. ఊరికే దాన్ని పట్టుకొని ఆలాడితే లాభం లేదు. ఆ రోజు చేసిన సెన్సస్ ఏంది? ఆ రోజు ఆంధ్ర పాలకులు మీరు పనికిరారు, మీకు శాత కాదు, మీకు చదువు రాదు, తిన్నరాదు, ఓడుకోరాదు, పరిపాలించరాదు అంటే ఆర్థిక సామాజిక స్థితిగతులను తీసుకొని కూడానికి ఒక సర్వే చేసుకొని కొత్త రాష్ట్రం కాబట్టి పథకాలు ఏం పెట్టాలి అని దాంట్లో నుంచే కళ్యాణ లక్ష్మి, దాంట్లో నుంచే రైతు బంధు, దాంట్లో నుంచే పెన్షన్, ఇవన్నీ పథకాలు ఆలోచించడానికి ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అది మేము చేసినాం. ఎవరు చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ప్రభుత్వం చేసింది. ఏడుంటది మరి? ఆర్డీఓ ఆఫీసులు ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, సెక్రటరీ ఉంటుంది. గా ఆఫీసర్లకు ఇప్పుడు ఉన్నారు కదా, ఎంహెచ్ఆర్డీలో నేను చెప్పినాను కదా. ఇప్పుడు మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ మీకు తెలియదా? ఇవన్నీ ఉన్నాయని పంచాయతీలు ఆ రోజు 50% దాటొద్దని మీకు తెలియదా? అందరు ఈ రాష్ట్రంలో ఎవరికైనా కూడా మాత్రం కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కూడా 50% డబ్బా దాటితే కట్ చేస్తారని తెలుసు కదా. 50% డబ్బా దాటింది కాబట్టి కట్ చేసినాం. మీకు గుర్తుంటే అంటే మీరు ఎలక్షన్ జరిపినప్పుడు లోకల్ బాడీ ఈ రిజర్వేషన్ తగ్గడానికి 50% స్లాబ్ దాటుతుంది సార్. ఇప్పుడు అదే విషయం అంటున్నా, వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఏం తెలుసు? ఇది 50% దాటుతుంది, మేము చేయలేము. కానీ ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పిండ్రు. మనం లొల్లి పెట్టినాక అసెంబ్లీలో చర్చ పెట్టిరు, బిల్లు పంపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, ఇదంతా తెలియదా సార్? ఈ రోజు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కదా. ఇంత వ్యవస్థ పార్టీకి ఉన్నాక ఇదంతా తెలియకుండానే మేము రిజర్వేషన్ ఇప్పుడు ఏమంటారు? మేము ఏం అమలు కాకపోతే పాపం ఏం అమలు కాకపోతే మా పార్టీలు ఇస్తాం. మేము ఈ పార్టీలు ఎవరు అడిగిండు? ఈ పార్టీలు ఎవరు అడిగిన అంటున్నాను. నేను అడిగిన నీ పార్టీలో, నా పార్టీలో నేను ఇస్తాను, నీ పార్టీలో నువ్వు ఇస్తావు, బీజేపీ పార్టీలో బీజేపీ వాళ్ళు ఇస్తారు. అది కాదు సమస్య. కాన్స్టిట్యూషన్ నీకు తెలియదా? కాన్స్టిట్యూషన్ లో ఎందుకు ఇబ్బంది అయిందో తెలియదా? 60 ఏళ్ళు పరిపాలించి సార్, 60 ఏళ్ళు పరిపాలించి నువ్వు ఎందుకు చేయలేదు? ఇదంతా తెలిసిన తర్వాత నువ్వు ఈ రోజు ఏదో సన్నాయి నొక్కులు నొక్కి ఇప్పుడు సార్ మీరు ఒకటి స్ట్రైట్ గా చెప్పండి. మీరు రాజకీయాలు ఏంటంటే రేపు ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నా 60 ఏళ్ళు వాళ్ళు చేయలేదు, యాక్సెప్టెడ్ కాదంట్లా. ఇప్పుడు వాళ్ళు కసరత్తు చేశారు, దాన్ని అంగీకరించడానికి కేంద్రానికి ఏమైనా అభ్యంతరం ఉండే అవకాశం ఉందా? వాళ్ళు ఒప్పుకుంటే ఇంతకుముందు చెప్పిన సార్,
ఇద్దరు కలిసి కూర్చుంటే అయిపోతుంది. ఇరాన్ చాయ్ మోడీ గారు ప్రతిపక్ష నాయకుడు ఎవరు సార్? రాహుల్ గాంధీ. ఇద్దరు కలిసి రేపు పార్లమెంట్ లో సమావేశంలో ఇద్దరు ఒక సింగిల్ కప్పు చాయ్ తాగి అరే బీసీలో పాపం లెక్కలు చేసింది కదా, ఏ రాష్ట్రాన్ని ఆరేసి ఇచ్చుకుందామని బిల్లు పెట్టి సంతకాలు పెడితే అయిపోతుంది. ఎవరు సార్ అడ్డం పడేది? ఎవరు సార్ అడ్డం పడేది? ఎవరు అడ్డం పడతారు? ఇప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నలుగురికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. అంటే రేపు పార్లమెంట్ సెషన్ మొదలైక మనకు తెలుస్తుంది ఏం అడ్డాలు వస్తాయి. ఒకసారి అమర్నాథ్ గారు మీరు ఇందాక చెప్తారు, ఇప్పుడు మీరు కాదు మీరు ఈడబ్ల్యూఎస్ 10 మీకు ఏదో క్రైటీరియా ఉండాలి కదా. 2019 ఎలక్షన్ ముందు అలా వచ్చేసింది ఒక్క రోజు ఈడబ్ల్యూఎస్ అగ్రీడ్ అంతే, ఒక్క రోజులోనే వచ్చింది కరెక్ట్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కోర్టులు దాన్ని ఏమనలేదు, సూపర్ న్యూమరీ ఒక లాజిక్ దొరికింది, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది గతంలో 4% ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇచ్చింది కూడా వాళ్ళు ఏదో క్రైటీరియా ఓట్ బ్యాంక్ అనుకుంటే వాళ్ళదైన ఓట్ బ్యాంకే మీదైన ఓట్ బ్యాంక్ రాజకీయాలు నాకు వద్దు చేయడానికి ఒక ప్రాతిపదిక వాళ్ళు ఏదో చెప్పారు. ఆయన మన తిరణాలు చేసుకునేవాళ్ళు లేదంటే రంగులు వాళ్ళు క్రైటీరియా చెప్పారు. ఇది పక్కన పెట్టండి, ఇది తప్పు. అంటే మీ క్రైటీరియా ఏంటి? మొత్తం ఈడబ్ల్యూఎస్ 10% అసలు మొత్తం ఓసీ 10% లేకపోతే దేశంలో 10% ఇచ్చి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 ప్రధానమైన ఘటనలు జరిగినాయి. ఒకటి లాస్ట్ టైము కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ముస్లిం రిజర్వేషన్ బిల్లును మిక్స్ చేసి దాని ఒక కలగూర గంపను తయారు చేసి పంపడం జరిగింది. మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం చాలా కేటగారికల్గా మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేవు అని కేసీఆర్ గారికి అప్పుడు తెలియదా? 80,000 మీరు అడిగారు, నేను చెప్తున్నాను కదా సార్. 4% అమలు చేసేది ఏంటంటే వెనుకబాటుతనం ఉన్న ముస్లింలలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు 10.5%, 10.28% వీళ్ళు రాసిన ముస్లింలలో నాకు తెలిసినంత వరకు కొన్ని పూజారుల కులాలు, ఏది ముస్లిమ్స్లో ఉండే పూజారి వర్గాలు, ముస్లిమ్స్లో ఉండే ఇమాం వర్గాలను కూడా దాన్ని చేర్చారు సార్. 82% ఎట్లా యాడ్ అవుతుంది సార్? అసలు ఏదైనా ఒక సొసైటీలో 82% సామాజికంగా వెనుకబడటం సాధ్యమవుతుంది. 350 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసిన ఒక కులం, ఒక మతము, 350 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక మతము సామాజికంగా వెనుకబడతాం అంటే ఎట్లా కుటుంబాలే పరిపాలిస్తాయి సార్. ఇప్పుడు కులాలు మొత్తం మతం మొత్తం హిందూ మతం 1000 ఏళ్ళు కొన్ని లక్షల ఏళ్ళు పరిపాలించింది. దళితులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆదివాసులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు హిందూ మీరు అక్కడే కదా మతం చెప్తున్నారు, మీరు అక్కడే కదా మతం చెప్తున్నారు. మీరు 350 సంవత్సరాలు ఒక మతం పాలించింది, 1000 ఏళ్ళు ఇంకో మతం పాలించింది, 10,000 ఏళ్ళు ఇంకో మతం పాలించింది. సామాజిక వెనుకబాటు మాట్లాడుతున్నప్పుడు సామాజిక వెనుకబాటుతనం మాట్లాడుతున్నారు. దళితులు ఎట్లా ఐడెంటిఫై చేశారు? దాని ప్రామాణికత బికాజ్ అనేక వందల సంవత్సరాలుగా వెనుకబాటుతనం ఒక మంచి మాట, ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా సామాజికంగా వెనుకబాటుతనం అనేది ఆర్థిక పరిస్థితి సంబంధం లేదు. అలాంటప్పుడు ముస్లింలలో పూజలు చేసే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు సార్, పూజారులకు ఇస్తున్నారు. పూజలు చేసే వర్గాలను అట్లాగే ఈ రోజు జిహెచ్ఎంసీలో అంటే దొంగదారిన ఈ రోజు 50 వార్డులు బీసీలకు రిజర్వేషన్ ఉంటే దానిలో 32 వార్డులు ఎవరు సార్ ఉండేది? సార్ ఇక్కడ 4% బీసీలు అన్నారు, రిజర్వేషన్ ఇచ్చేశారు, మొత్తం బీసీల పేరు మీద గెలిచారు. బీసీ రిజర్వేషన్ ఉన్న అన్ని వార్డులలో ముస్లింలు ఈ రోజు అంటే సార్ మొత్తం ఇప్పుడు 150 ఒక్క నిమిషం అన్న 150 జిహెచ్ఎంసీ వార్డులలో సార్ రేమన్ గారు 150 వార్డులలో 50 వార్డులు బీసీలకు ఇచ్చింది కదా. 50 వార్డులలో ఈ రోజు మనం లెక్క తీద్దాం ఎంతమంది హిందూ బీసీలు ఉన్నారు, ఎంతమంది ముస్లిం బీసీలు ఉన్నారు, ఎంతమంది హిందూ బీసీలకు అధికారం లేదా సార్? హిందూ బీసీలకు అధికారం లేదా? మరి హిందూ బీసీలు ఎందుకు గెలుస్తలేరు? హిందూ బీసీలకు గెలవరు, ముస్లిం బీసీలకు 32% అంటే 66% ముస్లిం బీసీలను కూర్చోబెట్టి లాభాలు ఎట్లా పొందుతున్నారని చెప్తున్నాను నేను. శ్రీనివాసరావు గారు రెండు పార్టీలు దొంగదారిన ముస్లింలకు రిజర్వేషన్ భారత రాజ్యాంగం డాక్టర్ వీళ్ళు రాసిన రాజ్యాంగం కాదు.
ఇందిరా గారు ఒక్క సెకండ్ క్విక్ గా చెప్పండి. నేనేమంటున్నా, బీజేపీ పార్టీకి మనసు ఉండి మాట్లాడుతుంది కదా, చేయమనండి. ఎవడాపిండి మిమ్మల్ని అడ్డం? ఈ రోజు బీసీ అని బట్టలు చెప్పుకుంటారు కదా, ఏమని చేయమనండి. కేంద్రం నువ్వు పరిపాలిస్తున్నావు, నేను కాదు, ప్రాంతీయ పార్టీలు కాదు. అది చెప్పకుండా ముస్లిం హిందూ ఇదే పంచాయతీ. నేను ఇంత ముందే చెప్పిన, చాలా బ్రాడ్గా చెప్పిన, ఆకలి ఎవరిదైనా ఆకలే. బ్రాహ్మణుల పేదోడు లేడా బ్రాహ్మణ్? నేనేమంటాను సార్, ఆర్థిక వెనుకబాటుతనం కాదు సార్, ఆకలి కాదు, ఆర్థిక వెనుకబాటుతనం కాదు సార్, సామాజిక వెనుకబాటుతనమే క్రైటీరియా. నేనేమంటున్నా, నువ్వే చెప్తున్నావు చేస్తున్నాను, మళ్ళీ ముస్లిం హిందూ పంచాయతీ నువ్వు కాన్స్టిట్యూషన్ మార్చి చేసే రాదు. దేశంలో ఏమవుతుంది? రైట్. ఇందిరా గారు, ఫైనల్ గా మీరు విన్నారు, ఈ బహుశా ఇక్కడన్నా ఒక ముడి పడదలుచుకుంటే ఈ బీసీలో ముస్లిం బీసీలు హిందూ బీసీలు కలిపిన దాని దగ్గర ముడి వేసే అవకాశం కనపడుతుంది. ఏం చెప్తారు? బేసిక్ గా భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ లో ఏముందో గదే ముచ్చట వాళ్ళు పదే అదే చెప్తారు. వాళ్ళు డెవలప్మెంట్ కు అడ్డంకిగా ఉండేదే బీజేపీ. సో వాళ్ళు డెవలప్మెంట్ గురించి సంక్షేమం గురించి ఆలోచిస్తే ఈ పరిస్థితి రాదు దేశంలో. 10 సంవత్సరాల నుంచి ఈ దేశం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. కాబట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలన్న కుట్ర వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఇది చేయకపోతే డెఫినెట్ గా బీసీ వర్గాలు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతాయి. ఒకసారి రేమాన్ గారు, ఇంద్ర గారు కొంచెం ఒకసారి మన పుట్టుస్వామి కమిషన్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. అవసరం ఉంది. మా యొక్క ప్రెజర్ ఒత్తిడి 100% చివరి నిమిషం వరకు ఉంటుంది. రేమాన్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు ఇక్కడ మనకి తెలంగాణలో ఏమైనా జరిగిందని కూడా ప్రాతిపదిక ఈ 10-12% పఠాన్లు ముస్లింలలో సామాజికంగా ముందున్న వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్ళని తీసుకున్నారు అని అంటూ ఉన్నారు. ఎట్లా దాన్ని ఎలా పుట్టుస్వామి కమిషన్ కూడా ఏం చెప్పింది? ఇప్పుడు ముస్లిం జనాభా 12% అండి. సయ్యదులు, పఠాన్లు, మొఘళ్ళు ఇట్లా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలను మినహాయించి పూర్తిగా అంటే ముస్లింయేతరులు ఉన్నారు, ముస్లింలలో అంటే వృత్తులు ఉన్నాయి. ముస్లింలు ధోబీ ఉన్నాడు, ముస్లిం అట్లానే హజాం ఉన్నాడు, పత్తర్పోడ్ అనేటువంటి అంటే బండ కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల పనులు అంటే అన్ని రకాల వృత్తులు వడ్రంగి పని చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కులానికి రిజర్వేషన్ ఇచ్చారు. అది చట్టబద్ధంగానే 4% రిజర్వేషన్ కొనసాగుతుంది. ఇంతకు ముందు బీజేపీ మిత్రులు పోయినసారి అంటే కేసీఆర్ గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించినప్పుడు 12% మేము రిజర్వేషన్ పెంచామని చెప్పి రిజెక్ట్ చేశారు. ఆ సబ్జెక్ట్ వేరు, ఇప్పటికే అమల్లో ఉన్న 4% రిజర్వేషన్ సబ్జెక్టు వేరు. ఈ రెండింటిని బీజేపీ మిత్రులు వేరుగా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. అట్లానే ఇమాములుగా ఉన్నా లేకపోతే మసీదులో నమాజులు చదివించిన ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు చిలిగిపోయిన బట్టలతోనే ఉంటారండి. 4,000 జీతంలో ఉంటారు వాళ్ళు. సామాజిక వెనుకబాటుతనం వేరు, ఆర్థిక వెనుకబాటుతనం. చిరిగిపోయిన బట్టలు గుళ్ళో పూజారి గారికి కూడా ఉండొచ్చు సార్, కానీ గుళ్ళో పూజారి గారికి సమాజం మొత్తం నమస్కారం పెడుతుంది, వీళ్ళకి పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది సందర్భాన్ని బట్టి మారుతుంటది. ఇదేమో మొత్తంగా అంటే ఇప్పుడు మీరు కటారి గారు మన 150 వార్డులలో 32 వార్డులు వాళ్ళే ఉంటే మరి హిందూ బీసీల పరిస్థితి ఇప్పుడు ఇందాకే మాట్లాడుకున్నాం సార్, కేటగిరీల వారికి రిజర్వేషన్ లేదని చెప్తున్నాం కదా. మీరు ఎక్కడ దేశంలో కూడా ఓబీసీ కాదు సార్, దేశంలో ఓబీసీ 27% ఉంది, ఓబీసీ ఎన్సీఎల్. దానిలో ఎవడొస్తున్నాడు ఎవరికి తెలుసు? నేను చెప్తున్నాను కదా అమర్నాథ్ గారు, దేశంలో కూడా ఓబీసీలో కేటగరైజేషన్ లేదు, ఇంకా రాష్ట్రంలోనే ఉన్నాయి. కనీసం వినండి సార్, విద్యలో అన్న రాష్ట్రంలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉంది. మీరు దేశంలో ఓబీసీ వచ్చి 30 ఏళ్ళు అవుతుంది, దానిలో ఏ కేటగిరీలు లేవు. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ మీరు వదిలేసి మీరే చెప్తున్నారు. దేశంలో 27% ఓబీసీ విద్యా ఉద్యోగాల్లో ఇచ్చి 30 ఏళ్ళు అయింది, దానిలో ఏ కేటగిరీ లేదు. అనేక మంది కొన్ని ఫార్వర్డ్ కాస్ట్లే బీసీలో వాళ్ళకే వస్తున్నాయి. ఎంబీసీలో ఒక పెద్ద సమస్య ఉంది. దేశంలో మీరు ఎందుకు చేయలేదు? 15 ఏళ్ళ నుంచి అధికారులు ఉన్నారు. ఆన్సర్ చెప్పండి. మొత్తంగా తెలంగాణకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్పష్టంగా కోర్టు అయితే ఒక ఆదేశం ఇచ్చింది. 3 నెలల పూర్తి అయితే రిజర్వేషన్లు ఏదైతే సమాజం కోరుకుంటున్న 42% రిజర్వేషన్ సాధ్యం అవుతుందో దానికి కొన్ని అడ్డంకులు ఏంటి, పార్టీలు ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయని దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఎన్నికలు అయితే నిజంగా అత్యధికంగా బీసీలకి వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా స్థానాలు రావాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న గోసుల శ్రీనివాస్ యాదవ్ గారికి, అమర్నాథ్ గారికి, అలాగే ఇందిరా శోభన్ గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.